హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ నుంచి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 2 పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. దాంతోపాటుగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. సో అవేంటనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. మీరు టీజీపీఎస్సీ నుంచి ఏ పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు వీటికి సంబంధించిన వెబ్ నోట్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోటు. సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేటువంటిది మనకి 18th ఉండబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మరొక వెబ్ నోట్లో దీనికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది దీనిలో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 18th మీకు ఉదయం 10:30 దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్లేస్లో అయితే ఉంటుందంట. సో ఇక్కడ ఆ క్యాండిడేట్ ఎవరైతే మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ 3 కావచ్చు, 4కి సంబంధించి అండ్ 5కి సంబంధించి ఇక్కడ కొంతమందిని ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే వీళ్ళు పిలవడం జరిగింది. ఇది ఒక అప్డేట్ మనకు. సో మరొక నోటిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే మనకు అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంది కదా. సో అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో దీనికి సంబంధించి కూడా సేమ్ మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా మనకు 18th ఉండబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో కూడా మనకు ఏదైతే సెకండ్ ఫేజ్ క్యాండిడేట్ అయినటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆ లిస్ట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. దీనిలో కూడా మనకు ఇక్కడ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీ హాల్ టికెట్ చెక్ చేసుకొని సో ఈ పర్టికులర్ టైంలో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ తోటి ఈ సర్టిఫికేట్ లిస్ట్ తోటి మీరు 18th రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే కనబడుతుంది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి డేట్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన మన డేట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇక్కడ మనకు 13th దీనికి సంబంధించిన ప్రైమరీకి రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ రేజ్ చేయడానికి 17th అనేది లాస్ట్ డేట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రొవిజనల్ కీ అనేటువంటిది మీ యొక్క పర్సనల్ లాగిన్ ఐడిలో ఉంచడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ మనకి ఏదైతే ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి అది ఎప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే అది ఇక్కడ మనకు దానికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే సో స్కానింగ్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత జరుగుతుందంట. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఓఎంఆర్కి సంబంధించినటువంటి డిజిటల్ కాపీస్ అనేటువంటివి మన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి యొక్క లాగిన్ పేజ్లో ఉంచుతామని చెప్పేసి త్వరలో వాటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తామని చెప్పేసి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకి ఏంటంటే ప్రైమరీ కీ రిలీజ్ చేసేటప్పుడు జస్ట్ కీ రిలీజ్ చేశారు. కొంతమందికి ఏంటంటే ఆన్సర్స్ టిక్ చేసుకోకపోవచ్చు. సో విత్ ఓఎంఆర్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుందని చెప్పేసి అయితే అడగడం జరిగింది. కాకపోతే ఇంత త్వరగా ఓఎంఆర్ స్కానింగ్ అనేది కంప్లీట్ కాదు. సో మాక్సిమం ఇంకొక 1 వీక్ పట్టవచ్చు. సో వీళ్ళు అదే చెప్తున్నారు. అది ఆ ప్రాసెస్ జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మన పర్సనల్ లాగిన్ ఉంటుంది కదా. సో దానిలో ఈ ఓఎంఆర్కి సంబంధించిన డిజిటల్ కాపీస్ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు ఇది టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి 3 అప్డేట్స్. ఇంకా మనకి ఏమైనా రావచ్చు, ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. వివిధ ఎగ్జామ్ సంబంధించిన ఫలితాలు కావచ్చు, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎప్పటికప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని చూస్తూ ఉండండి. లేదంటే మన ఛానల్ ఫాలో అయినా కూడా నేను టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. సో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. యాక్చువల్లీ మనం గ్రూప్ 1 కట్ ఆఫ్ సర్వే అనేది ఈరోజు ఈవినింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం. కొంత పర్సనల్ వర్క్ వల్ల దాన్ని చేయలేకపోయాను. రేపు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వరకు ఆ వీడియో అయితే వస్తుంది. ఎవరైనా మార్క్స్ కనుక ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే కింద మీకు లింక్ ఉంటుంది. సో మార్క్స్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.